యోనా దేవుడికి సంబంధించిన వాడు, దేవుడితో సంబంధం కలిగిన వాడు. అందుకే దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు ఒకవేళ నీతో మాట్లాడలేకపోతున్నాడంటే, ఒకవేళ దేవుడి మాటలు నువ్వు వినలేకపోతున్నావంటే, దేవుడికి నీకు ఉండాల్సిన సంబంధం సరిగ్గా లేదేమో. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను వాడుకోవాలంటే మొదటి స్థాయి ఇది. దేవుడికి నీకు సంబంధం ఉండాలి. దేవుడికి నీకు సంబంధం లేకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. యేసుప్రభు వారు శిష్యుల్ని 12 మందిని ఎంపిక చేసుకొని మార్కు సువార్త 3వ అధ్యాయం ప్రకారం తన దగ్గరికి పిలుచుకున్నాడు. ఓకే, మిషనరీ అంటే శిష్యులు 12 మంది యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పుడు పంపించాడు. మనం దేవునితో గడిపితే దేవుని చేత పంపబడతాం. ఇంగ్లీష్లో బాగుంటుంది వినటానికి. ఇంగ్లీష్లో దోస్ హూ స్పెండ్ టైమ్ విత్ గాడ్ విల్ బి సెంట్ బై గాడ్. దేవుడితో ఎవరైతే సమయాన్ని గడుపుతారో వాళ్ళని దేవుడు పంపిస్తాడు. దేవుడితో సమయాన్ని గడిపిన వాళ్ళే దేవుని యొక్క భారాన్ని కలిగి ఉంటారు. దేవుని దగ్గర ఉన్న వాళ్ళే దేవుని యొక్క హృదయ భారాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, నేను బాగా దేవుని సన్నిధిలో గడిపాను అనేది మనకు ఎలా తెలుస్తుందో తెలుసా? తన చుట్టూ ఉన్నటువంటి మనుషులకి ఉపయోగపడే వాళ్ళుగా ఉంటాడు. తన చుట్టూ ఉన్నటువంటి మనుషుల పట్ల భారం ఆయనకి ఉంటుంది. ఈ డిసెంబర్ మాసంలో 74 వర్తమానాలు నేను ఇవ్వబోతున్నాను. 74 ఇప్పుడు దాకా ఫిక్స్ అయినాయి. బహుశా ఇంకొక 5-6 ఉండొచ్చు. ఇంకొక 5-6 అంటే దగ్గర 80 వర్తమానాలు. 80 వర్తమానాలు. నా గొంతుకు మీద ఎంత ప్రెషర్ ఉంటుందో ఆలోచించండి. నా 2 కాళ్ళకి నరాలకి ఉబ్బిపోయినాయి. వ్యారికోస్ వెయిన్ అంటారు. 10 నిమిషాలు దాటి నేను నుంచోలేను. అయినప్పటికి కూడా నేను వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా సందర్భాల్లో కారులో ప్రయాణం చేస్తాను, బస్సులో ప్రయాణం చేస్తాను. 15 నిమిషాలు దాటి కాళ్ళు కిందకుంటే కనుక కాళ్ళు ఉబ్బిపోతాయి. అయినప్పటికీ నేను పట్టించుకోవట్లేదు. నా కిడ్నీస్లో స్టోన్ ఉంది, ప్రాస్ట్రేట్ గ్లాండ్ ఉంది, ఈ భుజం ఒక కార్ యాక్సిడెంట్లో ఇరిగిపోయింది, సరిగ్గా పైకి లెగలేదు, సైనటైటిస్ ఉంది, మైగ్రేన్ ఉంది. ఇన్ని సమస్యల మధ్యన నాకేమీ లేదన్నట్లు నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. ఎందుకని? దేవుడిచ్చిన భారం. నీకు అన్ని బాగానే ఉన్నాయి, నీ ఒంటికి ఏముంది బాధ? అయినప్పటికీ ఇంట్లో పడుంటున్నావు అంటే నీ మాట ఏంటి అసలు? నీ పరిస్థితి ఏంటి? యు ఆర్ నాట్ స్పెండింగ్ టైం విత్ గాడ్. దేవుడితో నువ్వు సమయాన్ని గడపట్లేదు. దేవుడితో సమయాన్ని గడపట్లేదు కాబట్టి దేవుని యొక్క హృదయ భారం నీకు అర్థం కావట్లేదు. చుట్టూ ఉన్నటువంటి అన్యాయపు పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. నువ్వు జీవించేటువంటి గబ్బు జీవితం సుఖంగా అనిపిస్తుంది. రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు మనకి సులభ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, సులభ్ కాంప్లెక్స్, యూరినల్స్కి వాటికి వెళ్తూ ఉంటారు. జస్ట్ ఆలోచించండి, ఇలా వెళ్తున్నారు, ఆ పక్కన సులభ్ కాంప్లెక్స్ ఉంది. సులభ్ కాంప్లెక్స్ ఉన్న చోట రోడ్డు దాటేటప్పుడు ఎవరైనా చేసే పని ఏంటి చెప్పండి నాకు? ముక్కు మూసుకుంటారు కదా. ఎందుకని? చాలా వాసన వస్తుంది కదా, ఎవరికి నచ్చదు. అయితే దాంట్లో నీళ్లు పోసేవాడు ఉంటాడు, ఆడు ముక్కు మూసుకుంటాడా? ఎందుకు మూసుకుంటాడు చెప్పండి నాకు, చెప్పడా? మీకు చుట్టూ ఉన్నటువంటి పాపం ఏమి బాధ కలిగించట్లేదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు మీ నోటి తెలిసి చెప్పాలి. చెప్పండి నాకు, చెప్పండి. అది విషయం. పాపం అలవాటైపోయింది మీకు. పచ్చి భాషలో మాట చెప్పమంటారా? మీ బతుకు బతుకు. అది పరిస్థితి. చుట్టూ ఉన్నటువంటి ఆ ఆవేదనకరమైనటువంటి పరిస్థితి, చుట్టూ ఉన్నటువంటి ఆ పాపపు పరిస్థితి నీలో ఉక్రోషాన్ని తెప్పించకపోతే, నీలో తపన తీసుకురాలేకపోతే, నీలో భారం తీసుకురాలేకపోతే నువ్వు రాజీ పడే జీవితాన్ని జీవిస్తున్నావు. దేవుడితో నీకు సంబంధం లేదు, దేవుడితో నీకు సహవాసం లేదు, దేవుడు నీతో మాట్లాడే పరిస్థితి నీకు లేదు, దేవుని యొక్క భారం నీకు లేదు. యోనాకుంది. అందుకే దేవుడు యోనాతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? దేవుడికి యోనాకి అనుసంధానం ఉన్నది. అనుసంధానం అంటే తెలుగు పదం అర్థం కాదు, మీకు ఇంగ్లీష్ అర్థం అవుతుంది. ఎలాగో తెలుసా? మొబైల్లో కొత్త సిమ్ పెట్టిన తర్వాత సిమ్ని ఏం చేయాలి? చెప్పండి నాకు. యాక్టివేట్ చేయాలి. అంటే ఏంటి చెప్తారు నాకు? మీ సిమ్ని అక్కడున్న టవర్తో కలపాలి. అదే కదా, ఆ యాక్టివేషన్నే తెలుగులో అనుసంధానం అంటారు. అవునా? యోనా యొక్క జీవితానికి ఎవరికి సంబంధం ఉంది? దేవునికి సంబంధం ఉంది. భక్తునికి భగవంతునికి అనుసంధానం అయింది. అంబికా దర్బార్బద్ బాగా గుర్తుంటుంది అది మీకు.
అనుసంధానం అంటే ఎట్ ఎవ్రీ మూమెంట్, ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క నడిపింపు ప్రకారం వెళ్ళేటువంటి వాడు యోనా. అందుకే దేవుడు తనతో మాట్లాడగలిగాడు. జాన్ నాక్స్ అని స్కాట్లాండ్ దేశాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు జాన్ నాక్స్. జాన్ వెస్లీ, జాన్ నాక్స్ వీళ్ళంతా ఒక కాలానికి చెందినటువంటి వాళ్ళు. ఒకసారి జాన్ నాక్స్ని ఒక యాంగ్లికన్ చర్చ్, అంటే సిఎస్ఐ చర్చ్ అంటారే, ఆ చర్చ్లో వాక్యం చెప్పమని పాస్టర్ గారు పిలిచారు. పక్కన వెస్ట్రీ అంటారు, అంటే పాస్టర్ గారు కూర్చున్నటువంటి ప్లేస్లో. అక్కడ జాన్ నాక్స్ ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. పాస్టర్ గారు పాట పాడుతున్నాడు. ఈ పాట తర్వాత జాన్ నాక్స్ వచ్చి వాక్యం చెప్పాలి. వాళ్ళ దగ్గర ఒక చిన్న బాబు ఉంటారే, జాన్ నాక్స్ గారిని రమ్మని చెప్పరా, ఈ పాట అయిన తర్వాత ఆయన వాక్యం చెప్పాలని. అప్పుడు మనోడు బాబు వెళ్ళాడంట. వెళ్తే నేను రాను ప్రభు, నేను వెళ్ళనంటే వెళ్ళను అని అంటున్నాడంట. ఆడికి ఏమైందో అర్థం కాలేదు, పరిగెట్టుకుంటే సార్ ఆయన రానంటున్నాడు సార్ అన్నాడంట. పాస్టర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకో పాట పాడిచ్చాడంట. ఆయన పాడించి మళ్ళీ పంపించాడంట. ప్రభు నేను వెళ్ళను అని అంటాడంట. సార్ ఆయన రానంటున్నాడు సార్ అన్నాడంట. మళ్ళీ అని అంటే ఇంకా పాస్టర్ గారు ఇంకో పాట పాడమని, ఈయనకి ఏదో అయ్యింది, ఆయనకి అబ్బగా ప్రసంగం ప్రిపేర్ అయిపోయాడంట. ప్రిపేర్ అయిపోయి ఈ పాట అయిన తర్వాత ఈయన లెగవాలి కదా, ఈలోగా జాన్ నాక్స్ వచ్చేసాడంట. వచ్చేస్తే అమ్మాయి అనుకున్నాడు, ఈయన కూర్చున్నాడు. జాన్ నాక్స్ ప్రసంగం చేశాడు, అద్భుతమైన ప్రసంగం చేశాడు. ప్రజలంతా కూడా స్తంభాలు పట్టేసుకొని ఏడుస్తూ వాక్యాన్ని వినేశారు. నిజంగా స్తంభాలు పట్టుకొని గోడ పట్టుకొని ప్రభా నన్ను క్షమించు అని ఆ విధంగా వాళ్ళు వాక్యం వినేశారు, వెళ్ళిపోయారు. పాస్టర్ గారు అన్నారంట, సార్ ఇంత అద్భుతమైనటువంటి వర్తమానం చెప్పారు, ఎందుకు సార్ రానంటున్నారు? మిమ్మల్ని పిలుస్తుంటే రానని చెప్పారంట. అంటే ఎవరు చెప్పారంటే ఆ బాబు చెప్పాడనంట. అదా నేను బాబుకి కాదు చెప్పింది, మరి ఎవరు చెప్పా? దేవుడు చెప్పాను. ఏంటి దేవుడికి ఏం చెప్పావు అంటే, ప్రార్థనలో ప్రభా నేను వాక్యం చెప్పాలి, నువ్వు కూడా రా అన్నాను. ఆయనేమో వస్తానని చెప్పట్లేదు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను ప్రభా అన్నాను. నేను అది అన్నదన్నట. ఇప్పుడు మీకు అర్థమైందా? నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నువ్వు రా. ఈ మాట బైబిల్లో ఒక ఆయన అన్నాడు, ఎవరో తెలుసా మీకు? మోషే. నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నువ్వు రా అప్పుడు వస్తాను నేను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. మన జీవితం ఎలా ఉండాలి తెలుసా? మీలో చాలా మంది ఏ టైప్లో ఉంటారంటే, ఒకవేళ చర్చిలో కూర్చున్నారు అనుకోండి, చర్చిలో కూర్చొని ఒకవేళ స్తోత్ర బలి అని పాడాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది ఫీలింగ్? సూపర్ ఉంటుంది. బాహుబలి గురించి పాడదామంటే ఎందుకు నవ్వుతున్నారు? మాట్లాడరా మీరు? కానీ మీరేమనుకున్నారు? దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ అంటే, చర్చిలోంచి బయటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారు తెలుసా? చర్చి గుమ్మం దాటంగానే అమ్మాయి అరే బాహుబలి టికెట్ దొరికిందా? ఎక్కడ? అక్కడ. ఇక్కడ ఎవడన్నా పక్కన బాబు రాయ్ పాపరా స్తోత్ర బలి ఎక్కడ? అక్కడ బాహుబలి అక్కడ. ఎంత డ్రామాగాళ్ళు మీరు చర్చిలోంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన చేసుకొని వెళ్ళగలరు. దేవా నువ్వు నాతో పాటు దా, మా ఇంటికి వెళ్తున్నాను, నేను మీటింగ్కి వెళ్తున్నాను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను కాలేజీకి వెళ్తున్నాను. నువ్వు ఆ మాట అనగలిగితే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో దేవుడు ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిచర్య. ఎక్కడికి వెళ్తే అక్కడ పరిచర్య. మా చిన్నప్పుడు ఇస్త్రీ చేయించుకోవాలంటే చాకలోడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మారిపోయింది లోకం, చాకలోడే మన ఇంటికి వచ్చేస్తాడు, మొబైల్ ఇస్త్రీ డబ్బా. అవునా కదా? పూర్వకాలం చర్చికి వెళ్ళాలంటే చర్చిలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనమే చర్చి, నడిసే చర్చి, మొబైల్ చర్చి. ఆమె మొబైల్ చర్చ్. నాలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు. నీకు అలాంటిది ఉందా? అనుసంధానమైన జీవితం ఉందా? యోనా అలాంటోడు. అందుకే దేవుడు యోనాను వాడుకున్నాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసా? ఆయనకి హృదయంలో చోటిస్తే, ఆయనకి హృదయముతో అనుసంధానం అయితే దేవుడు వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే అది పరిస్థితి. దేవుడు వాడుకోవడానికి జనం కాదు కావాల్సింది, దేవుడు వాడుకోవడానికి బుర్ర కాదు కావాల్సింది. దేవుడికి కావాల్సింది ఒకటే, నీకు ఆయనకి ఒక బంధం. యోనాకు అవన్నీ. యోనా గురించి మొదటి వచనంలో 3 పాఠాలు నేర్చుకున్నాం. 1, యోనా దేవుడికి చెందినవాడు. 2, యోనా దేవుడు మాట వినేవాడు. 3, యోనా దేవుడితో అనుసంధానమైన వాడు. 3 కారణాలు. అందుకే దేవుడు యోనాతో మాట్లాడాడు. 2వ వచనం చూద్దాం. యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును, నినివే పట్టణముల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటింపుము. 2 పాఠాలు నేర్చుకోగలుగుతాం దీంట్లో. దేవుడు యోనాకి ఏమని చెప్తున్నాడు చెప్పండి నాకు సింపుల్గా.
నినివేకి వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకని దేవుడు యోనాకు చెప్తున్నాడు? 2 కారణాలు. ఒకటేంటి చెప్పంట, యోనా దేవుడికి దగ్గర ఉన్నారు, నినివే దేవుడికి దూరం అన్నాడు. నువ్వు దేవుడికి దగ్గర అయితే దేవుడికి దూరమైన వాళ్ళ దగ్గర నిన్ను పంపిస్తాడు. నువ్వు కూడా అక్కడ ఉంటే నిన్నెందుకు పంపిస్తాడు? నీ దగ్గరికి నా అలాంటి పంపించాలి. మీ దగ్గరికి నేను ఎందుకు రావాలయా చెప్పి, ఎందుకు రావాలి? ఎన్ని వందల సంవత్సరాల నుంచి అంటున్నారు మీరు, ఎన్ని వందల సంవత్సరాల నుంచి. పైగా ఈ నరసరావుపేట లాంటి ఊర్లు కొన్ని బార్డర్లో ఉంటాయి ఊర్లు, దీన్ని బార్డర్ ఊరు అంటారు. ఎందుకైనా బార్డర్ ఊరు చెప్పంటారా? 1830 1850 మధ్యలో మిషనరీలు అంతా భారతదేశం వచ్చేసారు. 1830 1850 ఈ 20 సంవత్సరాల గ్యాప్లో మిషనరీలు అంతా వచ్చారు. ఆ టైంలో మిషనరీలు గీతలు గీసుకునేవాళ్ళు. గీతలు ఎలా గీతలు గీసుకునేవాళ్ళు తెలుసా? ఒంగోలు చీరాల దాకా మేము చూసుకుంటాంలే అన్నారు బ్యాప్టిస్ట్ వాళ్ళు. బాపట్ల ఈ ప్రాంతం మేము చూసుకుంటాంలే అన్నారు సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు. గుంటూరు ఈ ప్రాంతం మేము చూసుకుంటాంలే అన్నారు లోతరన్ వాళ్ళు. విజయవాడ ఏలూరు మేము చూసుకుంటాంలే అన్నారు యాంగ్లికన్ వాళ్ళు. ఆకివీడి నుంచి పైకి మేము చూసుకుంటాంలే అన్నారు కెనడా బ్యాప్టిస్ట్ వాళ్ళు. విశాఖపట్నం ఆ ప్రాంతంలో మేము చూసుకుంటాంలే అన్నారు యాంగ్లికన్ వాళ్ళు. హైదరాబాదు వికారాబాద్ ఈ ప్రాంతంలో చూసుకుంటామన్నారు మెథడిస్ట్ వాళ్ళు. ఎవడికాడు గీతలు గీసేసుకొని పరిశీలన చేసేశారు. అయితే ఈ నర్సరావుపేట ఉందే బార్డర్లో ఉంది, అందుకని ఇటు లోతరన్ వాళ్ళు అటు బ్యాప్టిస్ట్ వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చినా మీరు ఎలాగా ఉన్నారు? మేము లేనాలరా బాబు, ఇంకా మీ దగ్గరికి ఎవడో రావాలి, ఇంకా మీకు ఎవడో ఒకటి చెప్పాలా? ఎంత సిగ్గనిపిస్తుందో ఆలోచించండి. దేవుడు దృష్టిలో మనుషులు 2 రకాలు. ఒకడు పంపించగలిగేవాడు, రెండోడు పంపిస్తే మాట వినేవాడు. మీరు ఏ జాతి అంటారు? యోనాని నినివేకు పంపించాడు. ఎందుకంటే యోనా పంపిస్తే వెళ్ళేవాడు, నినివే చెప్పితే వినేవాళ్ళు. మీరు అది కూడా కాదు. ఎలా ఉందో ఆలోచించండి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. రెండోది, దేవుడు యోనాని పంపించినప్పుడు ఎటువంటి వార్తతో పంపించాడు? అరే దేవుని వాక్యం వినండి మీరు ఆశీర్వదింపస్తారు, అదే పంపించింది వార్త. ఏమని పంపించాడు వార్త? మీరు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు, మీరు పోతారు. ఈ వర్తమానం తీసుకెళ్ళి నినివే వాళ్ళతో చెప్తే అవునండి అని దండేస్తారా? కానీ యోనా అయినప్పటికీ వెళ్ళాడు. అంటే యోనాలో ఏముంది చెప్పండి నాకు? ధైర్యం ఉంది. దేవుడు యోనాకు చెప్పాడంటే యోనా మీద దేవుడికి ఏముంది? నమ్మకం ఉంది. దేవుడు నమ్మకస్తుడైన యోనాకు పని అప్పచెప్పాడు. దేవుడు ధైర్యవంతుడైనటువంటి యోనాకు పని అప్పచెప్పడానికి ఇష్టపడ్డాడు. ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో చూడండి. ఇప్పుడు 3వ వచనంకి వద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోవు తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కని. యోనా ఇదంతా విన్న తర్వాత కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా పారిపోదాం అనుకున్నాడు. ఎందుకు పారిపోదాం అనుకున్నాడు? దీంట్లో కూడా ఒక మంచి విషయం ఉంది. పారిపోవటం పాపమే, కానీ యోనాను కూర్చోపెట్టి ఇక్కడ అడుగుదాం. యోనా, నువ్వు నమ్మకస్తుడివి, దేవుడికి దగ్గరున్నవాడివి, దేవుడు మాట వినేవాడివి, దేవుడితో అనుసంధానమైనటువంటి వాడివి, దేవుడికి ధైర్యంగా ఉండేటువంటి వాడివి, ఎందుకు వెళ్ళట్లేదయ్యా నినివేకేనంటే? సార్ నా బాధ మీకేమర్థం అవుతుంది సార్, చెప్పయ్యా నీ బాధ అంటే. సార్ వాళ్ళు ఎవరు అనుకున్నారు సార్, ఇండియాకి పాకిస్తాన్ ఎలాగో అలాగే సార్, వాళ్ళు మమ్మల్ని ఫుట్బాల్ ఆడేవాళ్ళు సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ మాటలు చెప్పాను అనుకో ఏమవుద్ది సార్? దేవుడు వాళ్ళని కరుణిస్తాడు సార్. వాళ్ళని కరుణిస్తే ఫుట్బాల్ ఆడేది ఎవరు సార్? నన్ను సార్. నా దేశం అంటే నాకు భక్తి ఉంది సార్, అందుకే నేను వెళ్ళట్లేదు. యోనాకి దేశభక్తి ఉన్నది. దేశభక్తి అంటే భారత మాతకు ముద్దు పెట్టడం అని పాటలు పాడతాం కాదు. దేశభక్తి ఉంటే దేశానికి రక్షణ కలగాలనేటువంటి ప్రార్థన ఉండాలి, దేశానికి స్వస్థత కలగాలనేటువంటి ప్రార్థన ఉండాలి. మీరు ఆలోచించండి, భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్త ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకం 52లో వచ్చింది. బ్రిటన్కి సువార్త ఎప్పుడు వచ్చింది? 80లో వచ్చింది. అమెరికాకు సువార్త ఎప్పుడు వచ్చింది? 1450లో వచ్చింది. ఆఫ్రికాకి సువార్త ఎప్పుడు వచ్చింది? 1850లో వచ్చింది. కొరియాకి సువార్త ఎప్పుడు వచ్చింది? 1780లో వచ్చింది. కొరియాలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? 53%. ఆఫ్రికాలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? 53%. అమెరికాలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఒకప్పుడు 100%. బ్రిటన్లో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఒకప్పుడు 100%. మన తర్వాత సువార్త వాళ్ళకి వచ్చింది, మనకు వాళ్ళకంటే ముందు వచ్చింది. మనం ఇంకా 10% లోపల ఎందుకున్నాం? సువార్త చెప్పడం మనకు రాదు.
ఎంతకాలము ఎవరి దగ్గర నుంచి ఏం దేవుకుందామా అనుకుంటున్నాం. మనలో మన దేశం పట్ల భారం లేదు. 593 జిల్లాలు ఉన్నటువంటి భారతదేశంలో 593 జిల్లాలు ఉన్నటువంటి భారతదేశంలో 90% జిల్లాల్లో క్రైస్తవ్యం అనేది 1% కంటే తక్కువ ఉన్నది. 1% కంటే 90% జిల్లాల్లో, అంటే దగ్గర 430 జిల్లాల్లో 90% కంటే తక్కువ, 1% కంటే తక్కువ. నేను ఒక జిల్లా వెళ్ళాను, హిమాచల్ ప్రదేశ్లో లంతాపుట్ అనేటువంటి జిల్లా. ఒక 6 సంవత్సరాల క్రితం నా మిత్రుడు జాన్సన్ అని ఆయన ఒక స్కూల్ పెట్టాడు. అక్కడ స్కూల్ పెట్టి అక్కడ 3 రోజులు సువార్త కూడికలు పెట్టి నన్ను పిలిచాడు. అయ్యా తమ్ముడు, అంత దూరం పిలుస్తున్నావు, ప్రయాణానికి ఖర్చులే 30,000 దాకా అవుతాయి, ఫ్లైట్లో వచ్చి రావడానికి అవసరమా అంత అన్నాడు. అన్నా నువ్వు రా అన్నాడు. వెళ్ళాను నేను. మీకు విషయం చెప్పంటారా, నేను అక్కడికి వెళ్తే ఆ లంతాపుట్ అనేటువంటి జిల్లా మొత్తంలో, నేపాల్ బార్డర్లో ఉంటుంది, జిల్లా మొత్తంలో లెక్క ప్రకారం ఒక్కడు కూడా క్రైస్తవుడు లేడు. జిల్లా మొత్తానికి క్రైస్తవుడు లేడు, జిల్లా మొత్తానికి. అదే తొలి క్రైస్తవ మీటింగ్. మొదటి రోజు మీటింగ్లకు ఎంతమంది వచ్చారు తెలుసా? 4. రెండో రోజు 5, మూడో రోజు 5. దానికి నేను ఖర్చు పెట్టింది 23,000 ఆడికి వెళ్ళటానికి. అది జరిగింది. అయితే ఈ 3వ రోజు మీటింగ్ అంతా అయిపోయి చివరిగా ఆల్టర్ కాల్ ఇస్తే యేసుప్రభుని అంగీకరించింది ఒక్కడే. 3 రోజులు కష్టపడితే, నేను ప్రయాణం ఖర్చుకి 23 ఖర్చు పెడితే, వాడెంత ఖర్చు పెట్టాడు నాకు లెక్క కూడా చెప్పలేదు. ఒక్కడే మారుమర్చిపోయింది, ఒక్కడే. ఇది 8 సంవత్సరాల క్రితం. ఈరోజు అదే జాన్సన్ నాకేమని చెప్తాడు తెలుసా? అన్న, ఆ రోజు వేసినటువంటి బీజం ఇప్పుడు ఎంతగా ఫలించిందో తెలుసా? 360 మంది విశ్వాసులు ఉన్నారు. 8 సంవత్సరాల్లో ఒకళ్ళు 360 అయ్యారు. మీ చర్చి పరిస్థితి ఏంటి? చెప్పాయా? చెప్పు ఏంటట? ఎంతమంది ఉన్నారు? ఏం చేశారు మీరు? పిల్లల్ని కనిపడేశారు. పోనీ వాళ్ళు ఏమైనా ఉపయోగపడేవాళ్ళ? కాదు. తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారం చేసేవాళ్ళు. నీ పిల్లల్ని పెంచలేవు, పక్కింటోని పెంచలేవు. దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదించాలి? దేవుడు నీకెందుకు ప్రత్యేకత ఇవ్వాలి? నీ దేశం అంటే, నీ ఊరంటే, నీ ప్రజలంటే నీకు ప్రేమ ఉందా? ఉంటే వాళ్ళు మార్పు చెందాలనేటువంటి భారం ఉండాలి. యోనాకు అది ఉంది భారం. వాళ్ళు బతుకుండాలని, వాళ్ళు బాగుండాలని. అందుకనే తాపత్రయపడ్డాడు. సరే, అలా ముందుకెళ్దాం. ఆయన పడవెక్కాడు, తప్పు చేశాడు కాబట్టి దేవుడు తుఫాన్ తీసుకొచ్చాడు. అయితే ఈ తుఫాన్లో చిట్టీలు వేశారు. అసలు ఎవడరా కారణం చూద్దామని. చిట్టి ఎవరి మీద వచ్చింది? యోనా మీద వచ్చింది. వస్తే యోనాని పిలిచారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇదే పడవ ఒడ్డు అనుకోండి. పడవ ఒడ్డును మనం నుంచున్నాడు ఇలాగా, అందరూ చుట్టూ నుంచున్నారు. రే బాబు యోనా, ఏంట్రా చెప్పు, విషయం ఏంటని అన్నాడు. అంటే యోనా చెప్పాడు. ఏం చెప్పాడో ముందు చెప్తాను, ఆ తర్వాత వచ్చిన చదువుతాను. అప్పుడు మీకు అర్థం అవుద్ది. అసలు మనోడు చెప్పినటువంటి మాట భయంకరమైనటువంటి బాంబు అనమాట. కష్టమైనటువంటి మాట. ఇలా పెట్టి, అరే ఈ తుఫాను, ఈ పెను తుఫాను, ఈ గాలి వాన ఏంట్రానంటే, సార్ ఒక మాట చెప్తాను సార్, ఈ తుఫాన్ ఉందా, దీనికి ఒక దేవుడు ఉన్నాడా? ఈ సముద్రపు కెరటాలు ఉన్నాయా, దీనికి ఒక దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు నా దేవుడే. ఇది అని అన్నమాట. ఇది ఎంత డేంజరే చెప్పంటారా? ఈ పక్క వీధిలోకి వెళ్తున్నాను అనుకోండి, నేను వెళ్తా ఉంటే మీలాంటి వాళ్ళు కూసి, సార్ ఎక్కడ సార్ అంటే ఊరిచేవాళ్ళకంటే, వద్దు సార్ పిచ్చుకోకోట ఉంది అక్కడ, ఇప్పటికే 10 మందిని గరిచింది అనంటే, ఆ పర్లేదు నేను వెళ్ళిపోతున్నాను అనుకో. పిచ్చుకొక్కందా గరిచింది అని అంటే, ఆ పిచ్చుకొక్క నాదే అంటే ఎలా ఉంటుంది మీకు? పిచ్చుకొక్కన కదా నన్ను కొట్టాలనిపిస్తుంది మీకు. ఈయన కూడా అన్నది అదే, ఆ దేవుడు నా దేవుడే. ఇది ఆయన అన్నటువంటి మాట. అంటే సంభాషణలోకి ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు తెలుసా? దేవుణ్ణి. మీరు కావాలంటే చూడండి 9వ వచనం. కాబట్టి వాడు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మీకు సంభవించినో మీ వ్యాపారం. 9వ వచనం. అతడు వారితో ఇట్లనను, నేను హిబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండి దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాడు. అంటే సంభాషణలోకి దేవుడిని తీసుకొచ్చి పెట్టాడు. రే, ఈ తుఫానికి కారణం దేవుడే, ఈ సంక్షోభానికి కారణం దేవుడే, ఈ సతమత కారణం దేవుడే, ఈ భయంకరమైనటువంటి విపత్తుకు కారణం దేవుడే, ఈ పరిస్థితులు ఇలా కలగడానికి దేవుడే. ఇది చాలా డేంజర్. కానీ వాస్తవం చెప్పాడు. ఈ వాస్తవాన్ని ఎందుకు చెప్పగలిగాడో తెలుసా? తన యథార్థవంతుడు కాబట్టి. యథార్థత ఎక్కడ కనబడుతుంది? 10వ వచనం చూడండి.
తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను గనక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమిటని అతన్ని అడిగిరి. అతను యథార్థంగా ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను. యోనా యథార్థవంతుడు కాబట్టి ఆయన మాట ప్రజలు వినటానికి సాధ్యమవుతుంది. మనలో చాలా మంది చెప్పే మాటలు ప్రజలు ఎందుకు వినలేకపోతున్నారో తెలుసా? క్రైస్తవులు సాక్ష్యాన్ని కోల్పోయారు. క్రైస్తవులు విలువలేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. క్రైస్తవ్యం చెడిపోయింది అనేది ఒకటైతే, నేను చెడిపోయాను కాబట్టి నా మాట ఎవరు వినరు, నా బతుకు చెడ్డది కాబట్టి నా మాట ఎవరు వినరు. గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరైనా మంచి లడ్డు ఇస్తున్నారనుకోండి, నోరు ఓరుతుంది. తేనె కారిపోతున్నటువంటి, నెయ్యి కారిపోతున్నటువంటి లడ్డు ఎవరన్నా తీసుకొని వస్తున్నారు అనుకో, నోరు ఓరుతుంది. అయితే ఆ చెయ్యి దగ్గరకు వస్తున్నప్పుడు మీరు కింద నుంచి చూస్తూ ఉన్నారు, ఇక్కడంతా గజ్జి కురుపులు ఉన్నాయి, చీమి కారుతా ఉంది, పైన లడ్డు ఉంది. తీసుకుంటావు నువ్వు? చెప్పు, లడ్డు మంచిదే, తీసుకొచ్చిన చెయ్యి గజ్జి కురుపులతో ఉంది. నువ్వు చెప్పే వార్త రైటే, నీ బతుకు గజ్జి, నీ బతుకు గజ్జి. బతుకు లేకపోతే నీ మాటకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? బతుకు లేకపోతే నీకు దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? బతుకు లేకపోతే నీ మాటకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఎందుకు చెప్పలేకపోతున్నావు? మీలో కొంతమంది కుర్రోళ్ళు అనుకుంటారు, నేను కూడా ఎడ్వర్డ్ విలియమ్స్ లాగా ప్రసంగం చేస్తే బాగుండని. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? బతుకుంటే. నేను స్వనీతి పరుణ్ణి అని చెప్పట్లేదు. నో, దేవుడి కృపను బట్టి బతుకుతున్నవాడిని, దేవుడి మీద ఆధారపడి బతుకుతున్నవాడిని. నా జీవితాన్ని దేవుడికి అంకితం చేశాను. ప్రభువా, తెల్ల కాగితం మీద కింద సంతకం పెట్టాను, నువ్వు ఏం రాస్తే అదే అన్నా, నువ్వు ఏమి రాస్తే అదన్నా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తానన్నా, నువ్వు ఎలాంటి బతుకు బతకమంటే అలాంటి బతుకు బతుకుతా. అర్పించుకున్నాను. అందుకే దేవుడు ఆ దమ్మిచ్చాడు, దేవుడు అందుకే సత్తాన్ని ఇచ్చాడు. సత్యాన్ని బోధించడానికి ధైర్యం ఉండాలి, సత్యాన్ని బోధించడానికి బతుకుండాలా. ఈ రెండు మాటలు యోనా ఎవరికి అందించాడు తెలుసా? 5వ వచనంలోకి రండి, వెనక్కి 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించను. అంటే ఆ పడవలో ఉన్న వాళ్ళు ఎవరో? దేవతలకు పూజలు చేసేవాళ్ళు. దేవతలు పూజలు చేసే వాళ్ళకి ఎవరిని పరిచయం చేశాడు? యెహోవా దేవుణ్ణి పరిచయం చేశాడు. ఎంతసేపు పరిచయం చేశాడు? 5 నిమిషాలు. ఎన్నిసార్లు పరిచయం చేశాడు? ఒక్కసారి. దమ్ముతో ఒక్క మాట చెప్పాడు అంతే. ఎంతసేపు మాట్లాడావని కాదు, ఎంతసేపు ఉన్నావని కాదు, బుల్లెట్ దిగిందా లేదా కావాలా. నీ భాషలోనే నేను చెప్తున్నా, నీ భాషలోనే. ఎంతమంది నవ్వారంటే డైలాగ్ తెలుసన్నాడు మీకు. ఇప్పుడు సైలెంట్ అయిపోతారు, నాకు తెలుసు నాకు ఎలా లేస్తానా, ఎలా లేస్తా తెలుసు నాకు. అయితే ఈయన ఒక్కసారే చెప్పాడు. చెప్పితే ఏమైందో చూడండి, 14వ వచనం.